అందరికీ నమస్తే. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో పెద్ద ధర్నా చేసింది ఎవరనంటే మహిళలు. పోనీ ఆ మహిళలు ఏమన్నా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే ప్రభుత్వం ఏదైనా పథకం అందని వాళ్ళ, లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎవరైనా బాధితులా అంటే కాదు. వాళ్ళంతా కాంగ్రెస్ మహిళలు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎట్లనో సునీతారావు గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఇప్పుడు కాదు, ఎలక్షన్ రాకముందు నుంచి ఆమె మొత్తం కాంగ్రెసే 30 ఏళ్ళకి వెళ్ళి. అండ్ టీమ్ సునీతారావు అండ్ టీమ్ పేరు సునీతారావు కానీ ఆమె ముదిరాజ్ బీసీ బిడ్డ. తర్వాత మిగతా వాళ్ళంతా ఆయా జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, ఆ జిల్లాకు సంబంధించిన కార్యదర్శులు, మిగతా మొత్తం కలిసి ఒక 100 మంది ధర్నా చేసింది. ఏడు ధర్నా చేసింది తెలుసా? మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్, ఆయన ఛాంబర్ ముందల. ఎందుకు ధర్నా చేశారంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరు, మేము కష్టపడ్డాం. నిజానికి కష్టపడ్డారు వాళ్ళు. గాంధీ భవన్ ముందల ధర్నా పోయిన గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధర్నా అంటే వాళ్ళే. వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదో లోపల తిరిగింది తప్ప ఆయన వచ్చి ధర్నా చేసినడం కాదు. ఇక తెలుసు కదా, కాంగ్రెస్లో 2 టీంలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ 2 టీంలు ఏంటంటే, ఒకటి ఓసీ ఒరిజినల్ కాంగ్రెస్, ఇంకొకటి టీడీపీ కాంగ్రెస్. ఇప్పుడు టీసీది నడుస్తుంది, ఓసీది నడుస్తలేదు. ఓసీలో పదవులు వచ్చిన వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్లో పదవులు వచ్చిన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుండ్రు, వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళని పట్టించుకుంటలేరు. కానీ టీడీపీ కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు, అసలు వాళ్ళకు కాంగ్రెస్లో సభ్యత్వం ఉందో లేదో తెలియదు. కాంగ్రెస్ కనీసం గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కిరో లేదో తెలియదు. అట్లాంటి వాళ్ళు అందరికీ పోస్టులు ఇచ్చేసిండ్రు, వీళ్ళకి ఇవ్వలేదు. దానికోసం ఈ ధర్నా జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఢిల్లీలో కూర్చున్నాడు, వీడికి రాలేదు. మాట్లాడదాం ఈ విషయం పైన. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఎందుకున్నారంటే, ఆయన ఈ పదవుల కోసమే పోయిండు. పార్టీ పదవులు, పార్టీలో వైస్ ప్రెసిడెంట్స్ కావచ్చు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, తర్వాత రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా అధ్యక్షులు ఏమైనా ఉంటే జిల్లా అధ్యక్షులు, వాళ్ళ కమిటీలు, రకరకాల పార్టీ పదవులు, రాష్ట్ర స్థాయిలో ఉండే పదవుల కోసం, అది కూర్పు కోసం పోయాడు. 1.5 సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. ఈయన వచ్చి కూడా 1 సంవత్సరం అయింది మహేష్ కుమార్ గౌడ్ గారు. వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కమిటీ లేదు, ఏం లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడే కూర్చుంటాడు, ఆయన ఒక్కడే మాట్లాడతాడు, ఆయన ఒక్కడే పోతాడు. అది ప్రస్తుతం పరిస్థితి. వీళ్ళందరూ రేవంత్ రెడ్డి దగ్గర పోయినారు పదవులు కావాలని. ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గర పోతే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నాకేం సంబంధం లేదు, మీరు ఏమున్నా పీసీసీ చీఫ్తో మాట్లాడుకోండి అని చెప్పారు వీళ్ళకి. వీళ్ళు మహేష్ కుమార్ గౌడ్ని కలిసిర్రు. ఏంది మా పరిస్థితి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్నే ఉన్నాం కదా, మాకు పదవులు రావా, మేము కష్టపడలేదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరున్నారు, అసలు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా, మేము కదా ఉన్నదని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ దగ్గర పోతే, సీఎం మీకు ఎవరికి పదవులు ఇవ్వద్దు అన్నాడని చెప్పి రేవంత్ మీద ఇచ్చిండు. అసలు రేవంత్ పీసీసీ చీఫ్ వీళ్ళిద్దరు కలిసి వీళ్ళతో గేమ్ ఆడుతుండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడా, ఒక పీసీసీ చీఫ్ గేమ్ ఆడుతుండా తెలియదు. కానీ ఒకసారి మీరు ధర్నా అయితే చూడాల్సిందే. ఈమె సునీతారావు, పీసీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు. ఈమె వచ్చి లాస్ట్ టైం గోషమాల్కి వెళ్ళి పోటీ చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆమె గోషమాల్కి వెళ్ళి వద్దన్నది, అంబర్పేటకి వెళ్ళి ఇవ్వండి, గెలిచే ప్రయత్నం చేస్తా, గోషమాల్ల కష్టమవుతుంది, ఆడ రాజసింగ్ ఉంటాడు కదా, కష్టమవుతుంది. ప్లస్ కాంగ్రెస్ కూడా పెద్ద గెలిచిన దాఖలా లేవు. అప్పుడప్పుడు ముఖేష్ గౌడ్ గెలిచిండు, ఆ ముఖేష్ గౌడ్ కూడా ఎంఐఎంతో పొత్తుతో గెలిచిండు, ఒంటరిగా కాంగ్రెస్ ఎప్పుడు గెలవదు. కాబట్టి అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంఐఎం కాంగ్రెస్తో లేదు, అది ఓడిపోయే సీటు, అక్కడ రాజసింగ్ గెలుస్తాడు ఎప్పుడైనా కూడా. కాబట్టి నేను చెయ్యను అంటే, లేదు నువ్వు చెయ్యాల్సిందే అని గొంతు కోసిర్రు, చేసింది ఆమె. తర్వాత ఇట్లా అయింది. ఇది చూడాలి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అధికార కాంగ్రెస్లో మహిళలు మాకు న్యాయం జరగాలని అంటున్నారు. మళ్ళీ పొద్దుగాలు లేస్తే వీళ్ళు మహిళా పక్షపాతులు, తర్వాత బీసీ పక్షపాతులు, మొత్తం బీసీల కులగన్న చేసాం. దీనిలో ఉన్న ఆల్మోస్ట్ 90% అంతా బీసీలే. 90% ధర్నా చేసుకున్నది అంతా బీసీలే. పీసీసీ ప్రెసిడెంట్ బీసీఏ. ఒకసారి ఈ మాటలు వినండి. ఈరోజు నామినేటెడ్ పదవులు రాలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం. మా పరిస్థితి
పనిచేసి మా ఇల్లు సంసారాలు ఏం చేస్తున్నది? మా పార్టీ నుంచి ఒక్క రూపాయి హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో చూసుకుంటే చిన్న మా ముందర పుట్టిన బచ్చాలు మమ్మల్ని నిజంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జరుగుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను పక్కన పడేసిండ్రు. కష్టపడేది వాళ్ళు 10 సంవత్సరాలు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసులు అయినాయి వాళ్ళ మీద, పోలీస్ స్టేషన్ కూడా దిగినారు. రాత్రులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళు వదిలేసి మిగతా కార్యక్రమాలంతా కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, బాలల హక్కుల కమిషన్. దీనిలో చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, ఆమె నియామకమే. ఆమె అసలు కాంగ్రెస్ కాదు, ఆమె లోక్సభ ఎలక్షన్స్ తర్వాత వచ్చింది కాంగ్రెస్లోకి. లోక్సభ ఎలక్షన్స్లో కనుక కరెక్ట్గా ఆమె పనిచేసి ఒకవేళ కాంగ్రెస్లో చేరి పనిచేస్తుంటే మహబూబ్నగర్లో వంశీచంద్ర రెడ్డి గెలుస్తుండే ఎంపీ. ఆమె సపోర్ట్ చేయలేదు, ఆమెకు సంబంధం లేదు, ఆమె దూరంగా ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజులు అయింది? సంవత్సరం అయింది. అంటే ఆమె పార్టీలోకి వచ్చి సంవత్సరం కూడా కాలే ఇంకా, కానీ ఆమెకు చైర్మన్ ఇచ్చారు. తర్వాత దీనిలో 2 పోస్టులు వెరీ కాంప్లికేటెడ్ పోస్టులు అయినాయి. ఏంటంటే కంచర్ల వందన గౌడ్, ఇంకొకరు పార్వతి చందన. వీళ్ళిద్దరిలో ఎవరెవరో కానీ మహేష్ కుమార్ గౌడ్కు నేను షార్ట్కట్ రాస్తా, వందన చందన. వీళ్ళ మెయిన్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ వందన చందన అనే వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్కు చెల్లెలంట, ఒకరు మరదలంట. వాళ్ళిద్దరూ ఈ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్ల మెంబర్స్. అసలు వీళ్ళకు కాంగ్రెస్ సభ్యత్వం ఉందో లేదో తెలియదు. జస్ట్ వాళ్ళ అన్న వాళ్ళ బావ పీసీసీ చీఫ్ కాబట్టి ఆ పదవులు వచ్చినాయా? అసలు గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కలేదంట వీళ్ళు. ఇలా గాంధీ భవన్ అడ్రస్ తెలుసో లేదో నాకు తెలియదు, వీళ్ళకి ఇచ్చారు. తర్వాత ఇదే కమిషన్ చైర్మన్ ఇందాక చెప్పిన కదా సీతా దయాకర్ రెడ్డికి పోస్ట్ ఇచ్చిండ్రు. అసలు ఈమె ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. కనీసం ఈ చైల్డ్ రైట్స్ మీద పనిచేసిన ఎన్జిఓ వాళ్ళకి ఇవ్వాలి పోస్ట్, కానీ పొలిటికల్ పోస్ట్ ఇచ్చిండ్రు. తర్వాత ఇంకొక పోస్టు విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఆమె కాంగ్రెస్లో ఉంది కానీ యాక్టివ్గా లేదు. ఆమె అన్ని పార్టీలు తిరిగి కాంగ్రెస్కి వచ్చిర్రు. కాంగ్రెస్లో ఆమెకు పోస్ట్ ఇచ్చిండ్రు. వీళ్ళేమడుగుతున్నారంటే మేము 30 జిల్లాలకే 33 మంది అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షురాలతో పాటు. మాకు ఎన్ని పోస్టులు ఇస్తారు? మరి ఇప్పుడు పార్టీ పదవులు ఇస్తున్నారు కదా, పార్టీ పదవులు ఏంది? ఈ సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్క పదవి ఇవ్వలేదు మహిళా కాంగ్రెస్ నేతలకు, ఇస్తారా ఇవ్వరా అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు. ఇక అసలు వీళ్ళకి ఇస్తామని హామీ ఏమీ లేదు. 1 పోస్టో 2 పోస్టులో ఇస్తామని చెప్తున్నారంట. వీళ్ళేమో 1-2 ఇస్తే మాకెందుకు, మేము కష్టపడేది మేము. బీజేపీ ఆఫీస్ అటాక్ అంటే వీళ్ళే పోయింది. అప్పుడప్పుడు బీజేపీ ఆఫీస్ అటాకులు చేశారు కదా. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చలో సెక్రటరీ అంటే వీళ్ళే వచ్చింది, మిగతా లేడీస్ ఎవరు రాలే. ఈ నేతలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఎమ్మెల్యేలు, వాళ్ళ భార్యలు ఎవరు రాలే, వీళ్ళే పోయింది. కానీ వీళ్ళకి పోస్టులు లేవు. మేడం వచ్చారు కదా, ఎవరు? మీనాక్షి నటరాజన్ గారు. యాక్చువల్గా మీనాక్షి నటరాజన్ గారు కూడా ఫెయిలే ఒక విధంగా చెప్పాలంటే. ఆమె వచ్చి కూడా 3-4 మంత్స్ అయింది. ఆమె అంతకుముందు 6 మంత్స్ నుంచి నేను వర్కౌట్ చేస్తున్నా, కసరత్తు చేస్తున్నా అని చెప్పారు మీటింగుల్లో. వచ్చినప్పుడు ఏదో హడావిడి చేసిర్రు. పార్టీలో ఫస్ట్ నుంచి వాళ్ళకి పోస్టులు అని చెప్పిండ్రు. ఆమె వచ్చిన తర్వాతనే ఈ చైల్డ్ రైట్స్ కమిషన్కి సీతా దయాకర్ రెడ్డి చైర్మన్ అయినరు. వీళ్ళందరూ కమిషన్ మెంబర్లు అయినరు. ఇక వీళ్ళు ఒక్కరే కాదు, చాలా పదవులు ఇచ్చారు. చాలా నామినేటెడ్ పోస్టులు అసలు పార్టీతో సంబంధం లేని వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇక డాక్టర్ వినయ్, ఆయన కాంగ్రెస్ నుంచి ఏదో పోయి ఒక పార్టీ పెట్టేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది ఎలక్షన్స్ తర్వాత. వాళ్ళ భార్యకు పోస్ట్ ఇచ్చిండ్రు. బండ్రు శోభరాణి ఆలేరు లీడర్, ఆమె టీడీపీ. అసలు కాంగ్రెస్లో ఎప్పుడుందో ఆమెకి తెలియదు, ఆమెకు పదవి ఇచ్చేసిండ్రు. ఆ మధ్యకాలంలో ఇచ్చిన 34-35 కార్పొరేషన్ చైర్మన్స్లో సగానికి పైగా డూప్లికేట్ లీడర్లకు ఇచ్చారు. అంటే కాంగ్రెస్కి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. మిగతా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిన పోస్టులు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు కాల్వ సుజాత, ఆమె 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నది, ఆమెకు ఒక పోస్ట్ ఇచ్చిండ్రు. అట్లా కొంతమందికి వచ్చిన పోస్టులు. కానీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సగానికన్నా ఎక్కువ పార్టీకి సంబంధం లేని వాళ్ళకు, రేవంత్ రెడ్డిని నమ్ముకొని టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి, టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన పోస్టులు. ఇట్లా ఇక ఎవరికి వాళ్ళు రేవంత్ రెడ్డి ఎంబడొచ్చిన వాళ్ళకు, రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ చెల్లెలకు వాళ్ళ మరదలకి ఇట్లా లీడర్లు పంచుకున్నారు మొత్తం. కానీ అస్సలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వలే. నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ దగ్గర కూడా చాలా అన్యాయం జరిగింది. అద్దంకి దగ్గరికి మొన్న ఇచ్చిర్రు. ఇంకా చాలామంది, జ్ఞానసుందర్ అని తుంగతుర్తి లీడర్ ఉంటాడు,
ఆయన ఇంకా కోస్తే ఇట్లా బ్లడ్ ఎర్రగా రాదు, 3 కలర్లు వస్తుంది ఇట్లా. అయినా సరే ఆయనకి ఏం పదవి దక్కలే. కొనగల మహేష్ కుమార్ ఉంటాడు, ఉద్యమకాడు ఓయూ. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పగలిగిన, చాలామంది ఉన్నారు ఇట్లా పదవులు రాక ఏమీ లేక అప్పుడు అట్లే ఉన్నారు, ఇప్పుడు అట్లే ఉన్నారు. ఇంకా అంతే వాళ్ళు. ఇంతకు మించి ఒకరు రవలి అని ఒక ఆమె ఉంటుంది, రవలి కూర్చొన సంథింగ్, వరంగల్ లీడర్. ఆమె కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచింది, నో పోస్ట్. ఇట్లా చాలామందికి అసలు పోస్టులు లేవు. వీళ్ళు దాగుడు మూతలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి అండ్ పిసిసి చీఫ్, ఆయన మనసులోకి ఇప్పించుకుంటుండు, ఈయన మనసులోకి ఇప్పించుకుంటుండు. మధ్యలో వర్క్ చేసిన కార్యకర్తలకు గుండుచున్నా. అందుకే ఈ ధర్నా జరిగింది. ఎక్కడ దాకా పోతుందో ఇది. మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలంటే భయపడుతున్నట. దీనికి ఈ సమస్య పరిష్కారం చెప్పాలంటే కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు పార్టీ పదవిని ఇస్తాం, గవర్నమెంట్ రెండు ఒకరికి ఉండవు. అసలు మహేష్ కుమార్ గౌడ్కి 2 పదవులు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ ఉంది గవర్నమెంట్లో, ఇంకొకటి పీసీసీ చీఫ్ ఉంది. అట్లా చాలామంది ఉన్నారు. అట్లా చాలామందికి డబల్ పోస్టులు ఉన్నాయి. రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకు వర్కింగ్ ప్రెసిడెంట్లు అవి ఇస్తారంట. వాళ్ళ కాన్స్టిట్యున్సీలనే పని చేయడానికి టైం సరిపోదు. కరెక్ట్గా చేస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏం పని చేస్తలేరు, వాళ్ళని తీసుకొచ్చి గాంధీ భవన్లో పోస్టులు ఇస్తారంట. ఏం జరుగుతుందో కానీ బీఆర్ఎస్ కనుక అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను పక్కన పెట్టేసి ఎవరెవరికో పోస్టులు ఇచ్చేసి ఎంకరేజ్ చేస్తే ఏమైంది, అధికారంగా మోంగానే ఎగిరిపోయారు అందరూ. మళ్ళీ ఉద్యమకారులు మిగిలింది బీఆర్ఎస్లో. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ చేస్తుంది. వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు పార్టీ ఉండదా అనుకున్నప్పుడు పనిచేసిన వాళ్ళు పక్కన పెట్టి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత వస్తారు కదా, వాళ్ళకు పదవులు ఇస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.